మీ అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. I still believe that woman is the strongest and she has more patience and more power to overcome everything. మా వాడు చక్కగా కాల్ చేస్తున్నాడు చూడండి. I aspire to be a mother-in-law like my mother-in-law. నిజంగా అంటే ప్రాబబ్లీ నేను మా అత్తగారిని చూసి ఈవిలా ఉండాలని అంత కోరుకున్నానేమో. అందుకే దేవుడు నాకు 2 మగపిల్లలు ఇచ్చారు. ఒకవేళ యాజ్ అ మదర్ మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నీ లైఫ్లో మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఏంటి అంటే వాట్ విల్ యూ సే? Do you want to say any message or who is your inspiration? నో డౌట్ మీరే మా ఇన్స్పిరేషన్. నాకు ఇన్స్పిరేషన్. Hello, hi, namaste, assalamu alaikum, welcome back. Yes friends, so just randomగా vlog స్టార్ట్ చేశాను. ఇక్కడ పనులన్నీ అక్కడ అయిపోయాయి. అండ్ మీ అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. నార్మల్గా నేను పర్సనల్గా ఉమెన్స్ డే, మదర్స్ డే, ఈ వ్యాలంటైన్స్ డే ఇవన్నీ నేను అసలు ప్రిఫర్ అంటే నాకు నచ్చవు. ఎందుకంటే ఎవ్రీ డే స్పెషల్ అన్న కాన్సెప్ట్తోనే నేను ఎప్పుడు మూవ్ అవుతూ ఉన్నా. కానీ రాను జనరేషన్ యాజ్ ఇట్స్ చేంజింగ్, ఈ జెన్ జీ దీంట్లో ఈ మూమెంట్స్ అన్నీ చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు, సెలబ్రేట్ చేస్తారు. ఎస్, వీ ఉమెన్ నీడ్ అ డే టు సెలబ్రేట్, కానీ ఈ డేనే ఉమెన్ డే అని పెట్టుకోకూడదు అనేది నా అభిప్రాయం. అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు కొందరికి. బట్ ఐ ఫీల్ ఎవ్రీ డే ఇస్ ఉమెన్స్ డే అండ్ ఎవ్రీ డే ఉమెన్ షుడ్ బి రెస్పెక్టెడ్ అనేసి. నోయింగ్లీ అన్నోయింగ్లీ నా లైఫ్లో ఐఎమ్ సరౌండెడ్ విత్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ అనమాట. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మా అమ్మ కావచ్చు, మా అత్తగారు కావచ్చు, దే వర్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్ అనమాట, వెరీ స్ట్రాంగ్. అంటే నేను చాలా నేర్చుకున్నా వాళ్ళ దగ్గర నుంచి లైఫ్ గురించి. అండ్ అందరు అదే అడుగుతారు, నన్ను ఎప్పుడు అడుగుతారు హూజ్ యువర్ రోల్ మోడల్ అని. మా అత్తగారి పేరు చెప్తాను నేను రోల్ మోడల్ అనగానే, బికాజ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్. ఒక లేడీ యాజ్ అ ఉమెన్ తను సక్సెస్ అవ్వాలి, ఒక స్టేజ్కి ఏదో సాధించి పేరు వస్తే ఒక కెరియర్లోనే షీఈస్ ఇన్స్పిరేషనే కాదు. అంటే లైక్ ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఇప్పుడు సమ్ ఎనీ ర్యాండమ్ ఒక సెలబ్రిటీ ఎవరైనా తీసుకున్నా వాళ్ళు అవ్వాలి అనుకోవడం ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. బట్ మన చుట్టుపక్కలలోనే తెలియకుండా మీ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఉన్నారు. అండ్ నేను ఎప్పుడు అంటే మేబీ నా చిన్నప్పుడే మ్యారేజ్ అవ్వడంతోనా ఏంటో తెలియదు, ఐ లుక్డ్ అప్ టు హర్. అంటే తను ఎలా, హౌ షీ మేనేజ్ హర్ ఫ్యామిలీ, హౌ షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్, ఇలాంటివి చిన్నవన్నీ తన దగ్గర నుంచి నేను పర్సనల్గా నేర్చుకున్నాను అనమాట. సో ఫర్ మీ నా రోల్ మోడల్ ఈజ్ మా అత్తగారు. ఇది నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అండ్ అదేంటి అని అడుగుతారు, రోల్ మోడల్ అనగానే ఏ సెలబ్రిటీ పేరో లేకపోతే ఇంకెవరైనా మోర్ లెజెండరీ పేర్సో చెప్తాననుకుంటారు. ఎస్, దే ఆర్ దేర్, వాళ్ళందరూ ఉన్నారు, కాదనట్లేదు. కానీ నాకు పర్సనల్గా నేను చూసిన మా అత్తగారిని, షీఈస్ మై ఇన్స్పిరేషన్. అంటే లైఫ్లో నేను నా చుట్టుపక్కన ఉన్న స్ట్రాంగ్ ఉమెన్స్ని చూసుకుంటూ ఎదిగాను. కానీ వాళ్ళ వైపు చూడడం కన్నా ముందు మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. అలా నేను నేర్చుకున్నాను అనమాట. ఏంటో అలా స్టార్ట్ చేసాం బ్లాగ్. సో గైస్, విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మా ఇంట్లో కూడా ద స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ ఉన్నారు, అందరూ స్ట్రాంగ్ లేడీస్. సో వాళ్ళు సాధించారు లైఫ్లో, చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు లీడ్ చేస్తున్నారు లైఫ్స్. అది తబస్సుమ్ కావచ్చు, సమీరా కావచ్చు, రేష్మా కావచ్చు. అంటే దే నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మా తబస్సుమ్, షీ నెవర్ గివ్స్ అప్. అంటే ఒక్కొక్కసారి లో అయినా ఇమీడియట్లీ విదిన్ ఫ్యూ అవర్స్లో కానీ ఒక డేలోనే షిల్ ట్రై టు బీ నార్మల్ అగైన్ అనమాట. బికాస్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఏదైతే మనకి ఇప్పుడు ఏదైనా అయ్యిందనుకోండి, మనకేదో ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్నే క్యారీ ఆన్ చేస్తూ ఉంటే ఇంకా మనం సింక్ అవుతాం. ఆ బరువుతో మనం ఇలా సింక్ అయిపోతూ ఉంటాం. సో దాన్ని వదిలించుకోవాలి. వీ షుడ్ జస్ట్ క్లియర్ ఇట్ అప్ ఫ్రమ్ ద మైండ్ అండ్ మూవ్ ఆన్. సో నేను అలా బిలీవ్ చేస్తాను. అండ్ తబస్సుమ్ ఫాలోస్ దట్. ఎస్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి లైఫ్లో, ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ హౌ స్ట్రాంగ్లీ దే ఆర్ ఫైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ విత్ సమీరా. అంటే ప్రతి ఇంట్లో ఎంత మంచి వాళ్ళు ఉన్నా, చెడ్డవాళ్ళు ఉన్నా, ఏమున్నా ఏదో చిన్న అంటే తండ్రుల మీద లేకపోతే తల్లి కూతురుతో కానీ
అత్త కోడలు కానీ మొగుడు పెళ్ళాలు కానీ అంటే మా ఇంట్లో గురించి కాదు, ఏ ఇంట్లో అయినా సరే చిన్న చిన్న ఇష్యూస్ జరగడం అనేది చాలా కామన్ థింగ్. కానీ దాన్ని నెట్టుకొచ్చి హౌ టు రియల్లీ ఓవర్కమ్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా సమీరా షీ ఈజ్ ఓవర్కమ్ ద లాట్. ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి ఆ ఇంట్లో అణిగి సర్దుకొని ఉండాలంటే చాలా గొడవలు పడతారు మొగుడు పిల్లలు, అంటే డిఫరెన్సెస్ వస్తాయి. సో ఇవన్నీ జరుగుతాయి. కానీ దాన్ని కూడా ఉండాలి, అంత స్ట్రాంగ్గా తట్టుకొని ఉండాలంటే యాజ్ అ ఉమెన్ మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మగవాళ్ళు ఎందుకంటే ఆడవాళ్ళే ఉండాలా? ఆడవాళ్ళ గురించి చెప్తున్నారు. మగవాళ్ళు ఉండకూడదా అంటే మగవాళ్ళు కూడా ఉండాలి. కానీ ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చినంత శక్తి, సహనం, ఓర్పు మగవాళ్ళలో లేదు. మనం ఎంతగా ఎక్స్ప్రెస్ చేస్తాం మన ఫీలింగ్స్, మగవాళ్ళు చేయలేరు. దే ఆర్ బాండ్ లైక్ దట్ ఏమో నాకు తెలిసి. సో నౌ జనరేషన్ కొంచెం నేర్చుకొని చేంజ్ అవుతున్నారు మెల్లిమెల్లిగా. బట్ I still believe that woman is the strongest and she has more patience and more power to overcome everything. సో అలాగా తను కూడా అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఇన్ని రోజులు పిల్లల్ని చూసుకుంటూ మంచి చూసుకుంటూ ఎక్కడ గివప్ అవ్వకుండా తన పని తను చేసుకుంటూ అంత ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా వర్క్ చేస్తూ ఎడిటింగ్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తుంది ఈరోజు. అంటే దాని వెనకాల తనకి అన్ని మంచి చెడు చూసుకుంటే తప్ప సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయలేము. సో అదండి విషయం. నేను బేసికల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఆడవాళ్ళకి ఒక రోజు సరిపోదు. ఎవ్రీడే ఇస్ అ సెలబ్రేషన్స్ బికాజ్ ఎవ్రీడే వీ వర్క్ హార్డ్, we sacrifice, we have so many things to take care of. అన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయడం అనేది సాధ్యమైన విషయం కాదు. అది మన ఆడవాళ్ళకి సాధ్యం. కాబట్టి వన్స్ అగైన్ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే, విచ్ వీ షుడ్ నాట్ సెలబ్రేట్ ఓన్లీ ఫర్ వన్ డే అండ్ ఎవ్రీ డే ఇస్ అ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ అస్. సో గైస్, ఇది నేను జస్ట్ 2 days బిఫోర్ ఉమెన్స్ డే రికార్డ్ చేస్తున్నాను. సో టుడే ఈజ్ ద 15th రోజా. అల్హమ్దులిల్లా హాఫ్ ఆఫ్ రంజాన్ అయిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రంజాన్ అయిపోయింది. చూస్తూ తెలియలేదు 15 రోజులు అట్లా అయిపోయాయి. అండ్ అల్హమ్దులిల్లా అందరు ఫాస్టింగ్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి. ఫ్రమ్ పాస్ట్ 3 days కొంచెం ఎండలు ఎక్కువ అయిపోయాయి, వేడిగా ఉంది సడన్గా. అంటే స్టార్టింగ్ ఎంత చల్లగా స్టార్ట్ అయిందో ఇప్పుడు మళ్ళీ వేడి అంత పెరుగుతుందన్నమాట. అండ్ రాను ఈ ఎండ్ ఆఫ్ దీస్ డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డేస్. ఎంతవరకు వీలైతే అంతవరకు ఇబాదత్ చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు మీకు టైం దొరికినప్పుడల్లా ఖురాన్ చదవండి, ఇబాదత్ చేయండి. బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం వెర్ యూ కెన్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. మనం క్షమించమని కోరుకోవడం కానీ మన కోరికలు ఏమైనా నెరవేరాలన్నా అవన్నీ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. సో ఫాస్టింగ్ ఉండి పడుకోవడం ఒకటే కాదు, చాలామంది లేస్తారు, నమాజ్ చదువుతారు, పడుకుంటారు. అట్లా ఎస్, ఈ టైంలో కొంచెం వీక్నెస్ ఉంటుంది, నిద్ర వస్తుంది కాబట్టి ఓకే. కానీ దాన్ని కంటిన్యూ చేసి బద్ధకంగా మాత్రం ఉండకండి. ట్రై టు బీ యాక్టివ్ అండ్ ట్రై టు ఇబాదత్లో ఎంతవరకు వీలైతే అంతవరకు టైం స్పెండ్ చేయాలి. మా వాడు చక్కగా కాల్ చేస్తున్నాడు చూడండి. ఆజావ్ 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 आओ आओ फास्ट 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 ये ले ये लो इधर आओ आमिर इधर आमिर कम इधर ठहरते मारो किक करो. अस्सलाम वालेकुम. వాలేకుమ్ అస్సలాం. ఏం చేస్తున్నారు? దਹੀਂ వడ అంటే వడల్లా కాకుండా పునుగుల్లా వేస్తున్నా ఇట్లా. ఇది అర్హాన్ కోసం, మన కోసం మళ్ళీ ఇంకా ఫ్రై చేయాలి. ఇఫ్తార్ టైం అవుతుంది కదా, వేడి దਹੀਂ వడలు చేద్దాం. ఈ అవుట్ఫిట్ చూపిస్తావా? యా షూర్. సలాము అలైకుం. వాలేకుం సలాం. చాలా ప్రిటీగా ఉన్నావు. మాషాల్లా, డ్రెస్సెస్ లుకింగ్ రియల్లీ వెరీ గుడ్. కలరు అదంతా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎస్, ఇది నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్టార్టెడ్ హెర్ బిజినెస్ అనమాట. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను. తను నాకు ఇది పంపించింది. సో యా, ఐ లవ్డ్ ఇట్. స్పెషలీ లేస్, రంజాన్ ఫ్యాబ్రిక్. అవును, నాకు కూడా ఆ లేస్ చాలా నచ్చింది. అది చూపించి హ్యాండ్ విత్ లేస్ చాలా బాగుంది.
గాజులు యాజ్ యూజువల్ ది బెస్ట్. బాగుంది డ్రెస్ మాత్రం చాలా బాగుంది, నాకు నచ్చింది. కలర్ అదంతా కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. ఎస్ సమీరా గారు, నేను బ్లాగ్ స్టార్ట్ చేశా. Yeah. అయితే నిన్న ఇఫ్తార్ తర్వాత తలుపులు వేస్తూ ఉంటారు పిల్లలు, ఉంటే ఇది సౌండ్స్ వస్తుంటాయి, అసలు full ఒక రేంజ్లో గడబడగా ఉంటుంది. ఓకే, నేను మళ్ళీ వ్లాగ్ చేయలేకపోయాను అనమాట. సో యాక్చువల్లీ ఐ జస్ట్ వాజ్ స్టార్టెడ్ యాజ్ హ్యాపీ ఉమెన్స్ డే బికాజ్ మనకందరికీ ఒక డే పెట్టారు ఉమెన్స్ డే అని. సో వాట్ ఈస్ యువర్ థాట్ అబౌట్ ఉమెన్స్ డే? ఓకే, ఫస్ట్లీ మీ యొక్క ఈ ఐడియా ఆఫ్ వ్లాగింగ్, నిన్న మీరు వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను రూమ్లో చూసుకుంటున్నాను అనమాట. మా వాడు వచ్చాడు. హలో. యా. అయితే నిన్న మీరు వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అక్కడే రూమ్లో అద్దాలు తుడుచుకుంటున్నాను అనమాట. తుడుచుకుంటున్నప్పుడు మీరు విమెన్స్ డే సందర్భంగా అని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేసిన వెంటనే అబ్బా అసలు ఎలా వస్తాయి ఈ థాట్స్, ఈ ఐడియాస్. మళ్ళీ మా అత్తగారు ఏమంటారంటే అసలు ఐడియా రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చూపిస్తాము, ఏం చేస్తాము అన్నట్టు అంటారు. బట్ ఇలాంటి ఒక ఐడియాస్ వాట్ ఎవర్ యువ్ గాట్ ఇన్ యువర్ హెడ్ అండ్ మన ఎక్స్పీరియన్సెస్ మన గురించి కానీ ఆర్ యూనో మనకి ఎవరు ఇన్స్పిరేషన్ అవన్నీ షేర్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఎవ్రీబడి షుడ్ నో అండ్ వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. అండ్ మీరు ఆల్రెడీ చెప్పినట్టు విమెన్స్ డే మనకి విమెన్ కోసం సెపరేట్గా ఒక డెడికేటెడ్ డే ఉంది, కానీ వీ నీడ్ టు సెలబ్రేట్ దెమ్ ఎవ్రీ సింగిల్ డే బికాస్ అంత పవర్ మనలో ఉంది. అందుకే మన గాడెసెస్ కూడా ఆర్ సో పవర్ఫుల్ అండ్ అలాగా. అండ్ కమింగ్ టు వాట్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ విమెన్స్ డే, ముందు నాకు అంత ఫీలింగ్ ఉండేది కాదు. అండ్ ఒక ఏజ్ అంటే ఆఫ్టర్ సర్టన్ ఏజ్ వెన్ పీపుల్ వుడ్ విష్ హ్యాపీ విమెన్స్ డే, నాకు ఇంకా అదేంటి ఐఎమ్ నాట్ అ విమెన్ అలా ఫీలింగ్ వచ్చేది, ఐఎమ్ స్టిల్ అ గర్ల్ అలా. బట్ నౌ ఎస్పెషలీ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ ఐ నో ఒక ఆడదానికి ఎంత పవర్, ఎంత శక్తి, ఎంత సహనం. I didn't know that I was capable of doing so many things at once. Multitasker అయిపోతాము. I have not seen any man do like this. Yes. వాళ్ళు పని చేస్తారు బట్ 2 పనులు ఒకసారి చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను పర్సనలీ నేను చూసింది, మా వారు సపోజ్ పిల్లల్ని ఎత్తుకొని ఉన్నారంటే కింద నుంచి ఏమైనా ఎత్తాలంటే జరా వద్దు అని అంటారు. అదేంటి నేను ఇది ఎత్తుకొని కింద నుంచి ఎత్తి అక్కడ ఇది చేస్తాను అది చేస్తాను ఈ చేయాచి అన్ని అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద విదిన్ దాట్ వీ బికమ్ మల్టీ టాస్కర్స్. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎలాంటి ఏమున్నా కూడా అది తెలియకుండానే మనలో వచ్చేస్తుంది టు హ్యాండిల్ ఇట్. అండ్ సహనం, పెద్ద సహనం, ఓర్పు, ఇవన్నీ కూడా అదేంటో తెలియకుండా నేను మా సీరియల్ ఆడపిల్ల సాంగ్ పాడేస్తున్నట్టు ఉంది. సహనం ఓర్పని నాకు ఆ టైంలో నిజంగా నాకు ఆడపిల్ల ఇది ఉంటుందని తెలీదు, కానీ అన్ని మన క్వాలిటీస్ అన్నీ కూడా నౌ ఐ నో ఆఫ్టర్ కమింగ్ టు అ సర్టన్ ఏజ్. సో నా తరపున అందరు లేడీస్, విమెన్, గర్ల్స్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే. వీ ఆల్ డిజర్వ్ ఒక డెడికేటెడ్ డే ఆఫ్ సెలబ్రేషన్. ప్రతిరోజు మమ్మల్ని సెలబ్రేట్ చేసుకున్న ఒక స్పెషల్ డే, మా అందరినీ స్పెషల్గా ఫీల్ చేయడానికి ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని పెట్టారంటే వీ డిజర్వ్ ఇట్. ఎస్. అండ్ యా, అది హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ విమెన్స్ డే టు యూ టూ. అండ్ మీరు ఎలాగో మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా షేర్ చేశారో ఐ ఆల్సో వుడ్ డెఫినెట్లీ వాంట్ టు షేర్ మై inspiration, yeah. యా. సో నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ మా మమ్మీ. ఐ హవ్ సీన్ హర్ గో త్రూ అ లాట్ ఇన్ హర్ లైఫ్. అండ్ మా నాన్నమ్మ. వీళ్ళిద్దరూ ఒకవేళ ఇఫ్ దీస్ 2 people wouldn't have been in our lives, మేము ఒక హ్యాపీ ఫ్యామిలీలో బిలాంగ్ అయ్యే వాళ్ళం కాదేమో. వీ వుడ్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ అ బ్రోకెన్ ఫ్యామిలీ. బట్ అల్హమ్దుల్లా మా నాన్నమ్మ మా మమ్మీకి ఇచ్చిన ధైర్యం, ఎలాగైతే మా అత్తగారు వాళ్ళ అత్తగారు మా అత్తగారిని చూస్తున్నారు ఆర్ మా అత్తగారు నన్ను ఎలాగైతే చూసుకుంటున్నారో, మా అమ్మాయి నా కూతురు అని డిఫరెన్స్ చేయకుండా ఎలాగైతే మా అత్తగారు నన్ను చూసుకుంటున్నారో అలా మా నాన్నమ్మ మా మమ్మీని చూసుకున్నారు. మా డాడీ కన్నా ఎక్కువ మా మమ్మీని సపోర్ట్ చేసేవారు. ఆ ఒక్క సపోర్ట్ వల్లే మా మమ్మీ ఫ్యామిలీని గట్టిగా పెట్టుకొని మా అందరికీ ఒక హెల్దీ ఫ్యామిలీ, హెల్దీ అట్మాస్ఫియర్ ఇవ్వగలిగారు. సో డెఫినెట్లీ వాళ్ళిద్దరూ నా పెద్ద ఇన్స్పిరేషన్. అండ్ సమ్వన్ ఐ రియలీ లవ్ ద మోస్ట్ ఇస్ మై పుప్పు. మా అత్తమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఆ తర్వాత మా అక్క, మా చెల్లి, వాళ్ళిద్దరి నుంచి కూడా నేను చాలా నేర్చుకుంటాను. ద కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ మా అక్కకు ఉంది అండ్ తను ఎలాగైతే సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది అది. దెన్ మా చెల్లి చిన్నదైనా కూడా అగైన్ మా చెల్లి ఎలా అయితే ఫుల్ ప్యాంపర్ చేసి పెంచాము తన్ని.
షీ వోంట్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ అని అనుకునే మేము ఎన్ని పెద్ద పెద్ద హర్డల్స్ తను ఫేస్ చేసి ఎవ్రీబడికి షీ హెస్ ప్రూవ్డ్ ఎవ్రీబడి రాంగ్. అస్సలు వంట రాని మా చెల్లి లిటరలీ ఇంత అక్కడ యూఎస్లో అయితే పాట్లాక్స్ ఇంత మందికి ఫుల్ అంటే మా ఫ్యామిలీలో ఎలా పెద్ద పెద్ద హండి కుక్ చేస్తారో అలా యూఎస్లో తనే అందరి కోసం అంత కుక్ చేస్తుంది. షీ హ్యాస్ లిటరలీ సెల్యూట్ మా చెల్లికి అయితే. ప్రాబ్లీ నేను మా అక్క కూడా అంత చేయలేమేమో. సో వాళ్ళిద్దరు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మా అత్తగారు ఐ అస్పైర్ టు బీ అ మదర్ ఇన్ లా లైక్ మై మదర్ ఇన్ లా. నిజంగా అంటే ప్రాబబ్లీ నేను మా అత్తగారిని చూసి 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 ఈవిడ్లా ఉండాలని అంత కోరుకున్నానేమో. అందుకే దేవుడు నాకు 2 మగపిల్లలు ఇచ్చారు. నువ్వు కూడా అబ్బాయిలకి అంటే నువ్వు కూడా ఒక అత్తమ్మ అవ్వాలి అని చెప్పి. నిజంగా అంటే ద ఓన్లీ థింగ్ దట్ ఇప్పటికీ నేను మా అక్క మా చెల్లి we speak a lot about my mother-in-law is ఏమున్నా సరే ఎంత హార్డ్ సిచ్యువేషన్ ఉన్నా ఎంత టఫ్ టైం ఉన్నా ఎంత కోపం ఉన్నా ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా లైఫ్ ఎన్ని ఛాలెంజెస్ త్రో చేసినా మా అత్తగారి మొహంలో ఆ చిరునవ్వు మాత్రం అస్సలు పోదు. ఇక్కడ ఏడుస్తూ ఉంటారు, బయట ఎవరైనా ఉన్నారంటే బ్యూటిఫుల్ చిరునవ్వుతో వచ్చి వాళ్ళని ఫేస్ చేస్తారు. అదేంటో అది ఎలా వస్తుందో కూడా తెలియదు. దట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు డూ. ఐ అస్పైర్ టు బీ లైక్ మై మదర్ ఇన్ లా అండ్ ఐ కెనాట్ అంటే నేను ఎంత చెప్పినా తక్కువ మా తబస్సుమ్ గురించి. ద కైండ్ ఆఫ్ హర్డల్స్ దట్ షీస్ బిన్ త్రూ అండ్ స్ట్రాంగ్గా లో ఫేజెస్ హై ఫేజెస్ అందరికీ ఉంటాయి. బట్ ఎలాగైతే తను బౌన్స్ బ్యాక్ అవుతుంది ప్రతిసారి దట్ ఇన్స్పైర్స్ మీ అ లాట్. సో ఈ స్పెషల్ ఇంతమంది నా లైఫ్లో చాలా స్పెషల్ విమెన్ వీళ్ళందరూ కూడా. అండ్ ఐ రియలీ వాంట్ టు సీ దెమ్ అప్ దేర్. చాలా లైఫ్లో అచీవ్ చేయాలి, వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అండ్ వాళ్ళతో పాటు ఇంకా నా ఎక్స్టెండెడ్ విమెన్స్ అందరూ నా లైఫ్లో ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కానీ రేష్మా ఆంటీ కానీ మా ముక్మినా హ్యాస్ లిటరలీ మేడ్ మై లైఫ్ సో బ్యూటిఫుల్. తను ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ముక్మినా ప్రాబబ్లీ నేను ఇంత వర్క్ కూడా చేయగలిగేదాన్ని కాదేమో. ఒకటి ఐ డోంట్ నో ఈ వీడియోలో చెప్పాలో లేదో, నేను చాలా మాట్లాడేస్తున్నాను. బట్ మీరందరూ తప్పకుండా ఇదంతా చూడాలి, మీ అందరికీ తెలియాలి. అందరూ అంటే చాలా మంది నాకు కామెంట్ చేసి అడుగుతున్నారు, వేర్ డిడ్ యూ గెట్ దట్ నానీ ఫ్రమ్, ఇంత ప్రొఫెషనల్ నానీ ఎక్కడ దొరికారు, అడ్రస్ ఇవ్వండి, ఆర్ యూనో ఏ ఏజెన్సీ అని చాలా మంది అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు విమెన్ బట్ ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ అడ్రస్ దిస్. మనకి ఒకవేళ యాజ్ అ మదర్ మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నీ లైఫ్లో మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఏంటి అంటే వాట్ విల్ యూ సే? ఇట్స్ డెఫినెట్లీ యువర్ బేబీస్. సో మన లైఫ్లో మన మోస్ట్ ప్రెషియస్ థింగ్ మన ఎవరి చేతిలో అయితే పెడుతున్నామో వాళ్ళని మనం ఫ్యామిలీ లాగా చూసుకోకుండా, నువ్వు పనికొచ్చావు, నువ్వు ఒక పనమ్మాయి, తనకు ఒక సెపరేట్ ప్లేట్, తనకు ఒక సెపరేట్ స్పేస్, నువ్వు నా బెడ్ మీద కూర్చోదు, పిల్లలు ఆడుకున్నప్పుడు అక్కడే కూర్చోవాలి అని రిస్ట్రిక్షన్స్ పెడితే తనకి ఆ రిస్ట్రిక్షన్ వైబే వస్తుంది. ద మూమెంట్ యూ యాక్సెప్ట్ హర్ యాజ్ యువర్ ఫ్యామిలీ. నాకు ఎలా అంటే నేను ఎలాగైతే తబస్సుమ్ని మా అక్కని మా చెల్లిని చూస్తానో ముక్మినా ఇస్ యాజ్ ఈక్వల్ యాజ్ దెమ్ టు మీ. ఇఫ్ ఇట్ వాజ్ నేను ఎంత ధైర్యంగా మా అక్క చేతిలో కానీ తబస్సుమ్ చేతిలో కానీ ఆర్ మా చెల్లి చేతిలో కానీ అర్హాన్ని కానీ ఆమెని కానీ ధైర్యంగా వదిలి వెళ్ళగలుగుతాను, అదే ధైర్యంగా నేను ముక్మినా చేతిలో కూడా పెట్టగలుగుతున్నాను. బికాస్ ఐ సీ హర్ లైక్ మై సిస్టర్. అండ్ లిటరలీ ఆమెకి వ్యాక్సిన్ ఇస్తుంటే ముక్మినా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. తను ఇప్పుడు ఈకి ఊరెళ్ళాలంటే తను ఆలోచన రాగానే కళ్ళలో వచ్చి నీళ్ళు వచ్చేస్తుంది. దట్ ఈస్ బికాస్ వీ షేర్ దట్ బాండ్. అన్లెస్ మీరు ఎవరైతే మీరు హైర్ చేద్దాం అనుకున్నారో, ఇఫ్ యూ డోంట్ గివ్ దెమ్ దట్ ఫీలింగ్, నువ్వు నా మెంబర్, నువ్వు నా ఫ్యామిలీ, నువ్వు నాకు నా చెల్లె లాంటి దానివి, నువ్వు తినకి పిన్ని లాంటి దానివి అని వాళ్ళకి ఆ ఫీలింగ్ మీరు ఇవ్వకపోతే వాళ్ళు మంచిగా మీ పిల్లల్ని చూసుకోలేరు. అండ్ రిమెంబర్, యు ఆర్ గివింగ్ యువర్ మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ దేర్ హ్యాండ్. సో మీరు వాళ్ళని నమ్మాలంటే వాళ్ళు they should feel welcomed. మనం restrictions పెడితే they will not feel welcome. They will not give and take. Yes, like give and take. నేను అదే చెప్తా, అంటే everybody we treat the same in మా ఇంట్లో ఎవరున్నా, all the helpers అందరూ మేము ఏం తిన్నా వాళ్ళు అదే తింటారు, మేము ఏ ప్లేట్లో తింటామో అదే తింటారు. అసలు సపరేట్ అనేది ఏది ఉండదు, ఏది ఉన్నా ఓపెన్గా ఉంటుంది, ఎంత కావాలంటే అది వేసుకొని తింటే ఎవ్రీథింగ్ ఇస్ లైక్ దట్. అంటే మా ఇంట్లో అట్లా పెట్టాం మేము. సో అల్హమ్దుల్లా మాకు వచ్చే వాళ్ళు కూడా అలాగే వస్తున్నారు, అల్హమ్దుల్లా. సో వీఆర్ బ్లెస్డ్ వన్ వే నిజంగా. అండ్ షీఈ్ ఆల్సో వారియర్ అండి, బై ద వే. అది లాంగ్ స్టోరీ, మళ్ళీ మాట్లాడుకుందాం. షీఈ్ ఆల్సో వారియర్. అంటే అందరూ సో నేను చెప్పినట్టు మన చుట్టుపక్కనే ఉంటారు చాలామంది లేడీస్, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. మనకి ఏ బుక్స్లో నుంచో ఏ లెజెండరీస్ నుంచో దే ఆర్ గ్రేట్, వాళ్ళు చాలా అచీవ్ చేశారు. కానీ మన చుట్టుపక్కన ఉన్న ఉమెన్స్తోనే మనం చాలా నేర్చుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఉమెన్ అండ్ మెన్ కెనాట్ బీ ఈక్వల్.
వీఆర్ ఈక్వల్ అని చెప్పడానికి లేదు. దే ఆర్ మేడ్ సపరేట్. అంటే బయాలజికల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ దే ఆర్ సపరేట్, కంప్లీట్లీ సపరేట్. అంటే వాళ్ళు చేయట్లేదా, వాళ్ళు చేయకూడదు అంటే అవన్నీ చేయాలి. ఓకే, ఎంత చేసినా ఒక ఆడపిల్ల చేసినంత పని ఒక మగ అబ్బాయి చేయలేడు. సో దే ఆర్ నాట్ ఈక్వల్. సో మనం అర్థం చేసుకోవాలంటే వీ ఆర్ సెల్ఫ్ షుడ్ సెలబ్రేట్ ఆ ఉమెన్స్ డే. మనం ప్యాంపర్ చేసుకోవాలి, మనమే సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ వీ షుడ్ మేక్ అదర్స్ ఆల్సో ఫీల్ ద సేమ్ వైబ్స్ మనం ఇవ్వాలి. సో సమీరా చెప్పినట్టు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని చూసుకుంటూ నేను కూడా చెప్పాను, ఐ సీ దట్స్ అబౌట్ సమీరా. నేను మాట్లాడాను హౌ షీ వర్క్స్ హార్డ్, హౌ షీ, అంటే ఇంటి పని ఒకటే కాదండి లైఫ్లో. ఐ అగ్రీ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ వెన్ ఇట్ ఈస్ మేనేజబుల్. ఇప్పుడు మేనేజబుల్ తనకి అవసరం లేదు. మేనేజ్ కానప్పుడు తప్పకుండా చేసుకుంటాం, మనమే చేసుకుంటాం అనుకుంటున్నాం, మనకు రాదని అన్నీ చేసుకుంటాం మనం. సో ఇప్పుడు మేనేజబుల్ కాబట్టి వేరే పనులు వాట్ షీ ఈస్ డూయింగ్ అనేది ఎవరు ఫోకస్ చేయట్లేదు. సేమ్ విత్ అవసరం, సేమ్ విత్ మీ. ఇప్పుడు నాకు బయట పనులు ఉన్నప్పుడు నేను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. సో ఇట్స్ ఆల్ లైక్ వీ గివ్ అండ్ టేక్. మొన్న మా పొద్దున అన్వర్ చెప్తున్నాడు, అమ్మ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు మీ ఇంట్లో ఎలా అండి ఇలా కలిసిమెలిసి, నిజంగా కలిసిమెలిసి ఉంటారా మీరందరూ, ఇలా ఉంటారు హ్యాపీగా ఉంటారని. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళకి ఏంటో అంటాడు. అంటే హీ డజంట్ నో, అంటే వాడికి ఇదే సింపుల్ కదా అనిపిస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అందరి ఫ్యామిలీస్లో ఇలా లేరు. సో అందుకే వాళ్ళకి ఇది ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ద హౌస్, ఇంట్లో ఉన్న లేడీస్ హౌ స్ట్రాంగ్ దే ఆర్, హౌ బ్యూటిఫుల్లీ దే ఆర్ హ్యాండిలింగ్ థింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తాను కదా, ఆడవాళ్ళ చేతిలో అంటే ఒక సామ్రాజ్యాన్ని కూల్చేయాలన్నా దాన్ని మళ్ళీ బిల్డ్ చేయాలన్నా ఒక ఆడదాని వల్లే సాధ్యం అవుతుంది. సో వి ఆల్ ఆర్ గ్రేట్. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. చాలా మాట్లాడారు. ఇట్స్ అ వెరీ స్పెషల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వ్లాగ్. విమెన్స్ డే సందర్భంగా చాలా మంది దే హవ్ బీన్ ఆస్కింగ్, అంటే రంజాన్ కాబట్టి థింగ్స్ షెడ్యూల్స్ హెక్టిక్ గా ఉంది కాబట్టి నేను డిస్టర్బ్ చేయట్లేదు, బట్ ఐ బీన్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ కామెంట్స్, రా టాక్స్ ఎప్పుడు మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తారని చెప్పి మెయిల్స్ కూడా చాలా వస్తున్నాయి. అవునవును, చేద్దాం ఏదో ఒక టైం చూసుకొని చేసేద్దాం. కొంచెం అంటే తెలిసిందే అందరికి, ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటారుగా రంజాన్లో కొంచెం టైమింగ్స్ నిద్ర కరెక్ట్గా లేక అటు ఇటు అవుతూ ఉంటాయి. బట్ ఎనీవేస్ విల్ డూ. ఏదో ఒక టైంలో చూసుకొని ఒక 2-3 ఎపిసోడ్స్ చేస్తే అట్లీస్ట్ చేస్తాం సున్. వాలేకుమ్ అస్సలాం. Happy Women's Day. Thank you. Wish you the same, and to all the women out there, wishing them all a very, very happy Women's Day. Thank you. So what is Women's Day in your opinion? Every day is Women's Day for a woman. Okay, and the moment she born itself, it's a Women's Day. The moment she's born itself, it's celebrated with so much of proudness, that gratitude, that strength. సో అది పుట్టినప్పటి నుంచి అది ఒక సెలబ్రేషన్ అనమాట. సో నో డౌట్ ఇట్స్ అ బిగ్ సెలబ్రేషన్. సో ఎవ్రీడే సెలబ్రేట్ చేయాలి. ఎవ్రీడే మనం ఆ ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలి. మనం వేరే ఉమెన్స్ని రెస్పెక్ట్ చేయడం కంటే వీ ఫస్ట్ అవర్ సెల్ఫ్ షుడ్ రెస్పెక్ట్ అస్. వీ షుడ్ లవ్ అవర్ సెల్ఫ్. అండ్ స్పెషల్లీ వన్ షీ బికమ్ మదర్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ద మూమెంట్ ఐ గేవ్ బర్త్ టు Yusuf, I started respecting my body. I started loving each part of my body so much that each part of my body needs a lot of care. నేను ఈ మిరకల్ చేశానా అని అనిపించింది నాకు అప్పుడు. సో ఇట్స్ నో డౌట్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ బీయింగ్ అ ఉమెన్, అండ్ ఐమ్ ప్రౌడ్ టు కాల్ మై సెల్ఫ్ బీయింగ్ అ ఉమెన్. Alhamdulillah, God bless you. Do you want to say any message, or who is your inspiration? No doubt మీరే మా ఇన్స్పిరేషన్. నాకు ఇన్స్పిరేషన్, ఇంట్లో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్, అండ్ టు ఆల్ ద ఉమెన్స్ ఆర్ వాచింగ్ అవుట్ దేర్. నో డౌట్ మామ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. బట్ మెయిన్ ఇన్స్పిరేషన్ బిఫోర్ మై మామ్ ఇస్ మై అమ్మమ్మ అండ్ నానమ్మ. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఇలా చాలా మంది ఉన్నారు, బట్ మెయిన్ వచ్చేసి వీళ్ళు ముగ్గురు. దిస్ 3 people will always be an inspiration to me. Yes, Alhamdulillah. And once again wish you a very very happy Women's Day. God bless you. Thank you. Wish you the same. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను, ఎందుకంటే చాలా మాట్లాడాము, చాలా చెప్పాము. వీ యాజ్ అ ఉమెన్ షుడ్
ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి, చాలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. సో లెట్స్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ మేక్ ఆర్ లైఫ్స్, మన లైఫ్ని కూడా సక్సెస్గా చేద్దాము. ఎస్, వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. చాలా మాట్లాడాలనిపిస్తుంది నాకు, కానీ ఈ వ్లాగ్ చాలా పెద్దది అయిపోతుంది ఇప్పుడు మాట్లాడితే. వీలైనప్పుడల్లా కొంచెం మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఇప్పుడు ఇఫ్తార్ టైం అయ్యింది, సో అన్నీ రెడీ చేయాలి. సో వెళ్ళి అన్నీ రెడీ చేసేద్దాం. ఓకే, సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.